హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని పౌర్ణం ధ్యానం, అమావాస్య ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన చేత పౌర్ణం ధ్యానం చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం మన చేత గైడెడ్ మెడిటేషన్ చేయిస్తారు మాస్టర్స్. మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే జూమ్ క్లాస్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన ఫర్ ఛానల్ శ్రీ సరితా మేడం గారికి, సతీష్ సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ రోజున మనం తీసుకున్న టాపిక్ పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి ధ్యానం అసలు ఏమిటి? పౌర్ణమి ధ్యానం అంటే ఏమిటి? అసలు పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి? మనం ధ్యానం చేస్తున్నాం కదా, మనం నిత్యం ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ పౌర్ణమి ధ్యానం ఏంటి? అమావాస్య ధ్యానం ఏంటి? మరి వీటి యొక్క విశిష్టత ఏమిటి? మరి ఈ రోజున పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకొని మరి దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. మరి వాటి యొక్క అనుభూతుల్ని, ఆ యొక్క ధ్యానం చేస్తే నాకు కలిగిన అనుభవాల్ని కొంచెం షేర్ చేసుకున్న తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. కొంచెం స్టార్టింగ్లో అసలు పౌర్ణమి ధ్యానం అంటే ఏంటో చూద్దాం మాస్టర్స్. అయితే మరి ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. ధ్యానులందరికీ కూడా ఎంతో పండగ రోజు అంటారు. మరి ఆ పండగ రోజు అంటే ఆ పండగ యొక్క సందర్భం ఏంటి? పండగలా మన విడిగా రోజుల్లో మరి ప్రతిరోజు ఉండే రోజులు అట్లాంటివే. కానీ పండగ వచ్చినప్పుడు మనం స్పెషల్‌గా ఎందుకు రెడీ అవుతాం? స్పెషల్‌గా ఎందుకు భావిస్తాం అంటే ఆ రోజుల్లో ఒక విశిష్టత ఉంటుందన్నమాట. ఆ విశిష్టత వల్ల మనం ఎంతో ఆనందాన్ని, ఆత్మానందం కావచ్చు, బాహ్యానందం కావచ్చు, టోటల్‌గా ఆనందపడే సందర్భం ఉంటుంది కాబట్టి ప్రత్యేకత తీసుకుంటాం. మరి ఈ పౌర్ణమి ధ్యానం గూడా మన పండగలా చేసుకుందాం అని చెప్పని అంటున్నారు. మరి ఏంటి ఆ పండగ ఎందుకు చేసుకోవాలో చూద్దాం మాస్టర్స్. మరి గడిచిన మరి రాబోయే కాలం మనకు 2 వద్దండి. ప్రెజెంట్ డేస్‌లో మనం ఎలా ఉండాలి? ఏంటి? మరి ఇలా ఎలా ఉండగలమో ఆ యొక్క మనోభావాలను మనం ఎలా స్థిరపరచుకోవాలో గూడా మనం చూడాలి ఫస్ట్. అయితే మరి అసలు చంద్రుడు అంటే మన మనస్సు అని అర్థమంట. మనకెవరికన్నా తెలుసా అండి? నాకైతే తెలీదు. కొత్తగా నేర్చుకుంటున్నా నేను కూడా. చంద్రుడు అంటే మనస్సు. హ్మ్. అయితే మరి సైంటిఫిక్‌గా చూస్తే ఏ అడ్డంకి లేకుండా ఉండే సూర్యుని వెలుగు, ఆ యొక్క సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడడం వల్ల మనకి చంద్రుడి యొక్క వెలుగులు విపరీతమైన కాంతులతో మనకి వెదజల్లుతూ ఉంటాయి. ఎప్పుడు వెదజల్లుతూ ఉంటాయి? ఒక నెలలో, ఒక మాసంలో పౌర్ణమి రాబోయే 2 రోజుల ముందు, పౌర్ణమి అయిపోయిన తర్వాత 2 రోజుల ముందు ఆ యొక్క వెలుగులు మనకి చిమ్ముతూనే ఉంటాయి మాస్టర్స్. సో, అందువల్ల ఆ రోజుల్లో మనకి ఎంతో కాంతివంతంగా మన భూమి అంతా ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది. మరి మనుషులందరూ గూడా ఎంతో ఆనంద డోలికలతో పౌర్ణమి వస్తుందంటే చాలా అబ్బా! ఎంత వెన్నెల్లా ఉంది. ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఆ టైంలో గూడా ధ్యానంలో కూర్చున్న చాలామంది విగ్రహారాధన పరంగా చూసిన ఎంతో పూజలు విపరీతంగా చేస్తుంటారు. మన ధ్యానమైతే మన ధ్యానం కార్యక్రమం మరింతగా చేస్తూ ఉంటాం. కానీ ఈ పౌర్ణమి ధ్యానంలో ధ్యానం చేయటం అనే విశిష్టత ఏంటంటే, విడిగా రోజులు ధ్యానం చేసినప్పుడు ఒక రకమైన ప్రభావం ఉంటే, ఈ పౌర్ణమి రోజుల్లో ఇంకా ఆ యొక్క ఆ వైబ్రేషన్స్ మనల్ని ఆత్మస్థాయికి ఎదిగేలాగా పదింతల రెట్లు మనకు ఉపయోగపడేలా చేస్తుందంట. ఎందుకంటే, మరి ఎంత వెలుగులు అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎంత వెలుగులు ఉంటుంది, దీని యొక్క శక్తి ఎంత ఉంటుంది అని మనం చూద్దాము. మరి ఈ యొక్క పౌర్ణమి రాబోయే ముందు రోజుల్లో కొన్ని రోజు ముందు రోజుల్లో చాలా మందికి ఆ యొక్క శక్తిని తట్టుకోలేక వాళ్ళ యొక్క ప్రవర్తన తీరుల్లో, మాట తీరుల్లో, ప్రవర్తించే విధానాల్లో కానీ ఎన్నో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయంట. కానీ వాళ్ళకి కూడా తెలీదు ఆ విషయం అందుకు అంటూ. కానీ అంత ముందుగా ఉండే వాళ్ళ యొక్క మెంటాలిటీస్ ఒక రకంగా ఉన్నా, ఆ రోజులు దగ్గర పడుతూ ఉండగా కొంతమంది విపరీతమైన ధోరణులు, విపరీతమైన పద్ధతుల్లో మాట్లాడడం, ప్రవర్తించటము, ఒక్కొక్కళ్ళైతే డిప్రెషన్‌కి లో అయిపోవడం కానీ, ఇలాంటియన్నీ ఎన్నెన్నో మార్పులు, పెను మార్పులు జరుగుతూ ఉంటాయంట. మరలా ఈ పౌర్ణమి రోజులు గడిచిన కొద్ది రోజులకి మరలా మామూలయిపోతారంట. కానీ ఈ విషయాలు తెలియక సతమతమవుతూ వాళ్ళ యొక్క మనోభావాల్ని ఎంతో దెబ్బతీసుకుంటూ, మరి వాళ్ళు ఎంతోమంది కూడా ఎంతో డిప్రెషన్స్‌కి లోనైపోయి మాకేదో అయిపోయింది. మాకేదో శక్తి ఆవహించినట్లుగా ఉంది. ఈ యొక్క శక్తిని నేనెందుకో మరి భరించలేకపోతున్నానని చెప్పి బాధపడుతుంటారే తప్ప, సరి అయిన అవగాహన గూడా వారికి ఉండదనమాట. కాకపోతే మనకి ఏ విషయం చెప్పుకున్నా మన సొంత అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది మాస్టర్స్. ఎందువల్లంటే దాంట్లో నుంచే అనుభూతి పరంగా మనం చెప్పుకుంటాం ఎన్నో విషయాలు.
కానీ ఈ విధంగా నా లైఫ్‌లో అంటే ఒక 25 ఇయర్స్ అవుతుంది నేను ధ్యానంలోకొచ్చి. మనం ఈ ధ్యానంలోకొచ్చి 3.5 సంవత్సరం అవుతుంది. కానీ ఇన్నేళ్ల నాకు గుర్తుండిన జీవితంలో పౌర్ణమి ముందు గాని, పౌర్ణమి తర్వాత కానీ అటువంటి స్థితిగతుల్ని నేను ఎదుర్కోవటం అంటే విపరీతమైన ధోరణులనమాట. లేవు. ఎందుకని లేవు అంటే అప్పట్లో నాకు ధ్యానం చేస్తున్నా కూడా ఈ విషయాలు తెలీవు. ధ్యానం చేస్తూ డైలీ చేసుకుంటూ డైలీ లైఫ్ స్టైల్ ఎలా రొటీన్‌గా ఉండేదో అలా రొటీన్‌గా సాగిపోతూ ఉండేది. కానీ చాలా చాలా ఆత్మజ్ఞానం గురించి నాకసలు ఏమీ తెలీదు. ఒట్టి ధ్యానం అంటే ఎందుకు చేయాలి? బావుంటుంది ప్రశాంతత అంతే. కానీ దాని లోతులేంటి? ఆత్మజ్ఞానం ఏంటి? ఇటువంటి విషయాలైతే ఏమీ తెలీదనమాట. ఈ 3.5 సంవత్సరాల్లో నేను తెలుసుకున్న ఈ 3 సంవత్సరాల లైఫ్ ఒక ఎత్తైతే, ఈ 20 ఏళ్ల లైఫ్ ఒకటి మాస్టర్. సో, అంత పెను మార్పులు రావడం జరిగినియనమాట. రావడం జరగడమే కాదు, నలుగురికి పంచటం కూడా ఈ యొక్క జ్ఞానం ఇలా ఉంటుంది అని ఒక 1 ½ ఇయర్ నుంచి నా యొక్క మరి ఈ యొక్క జ్ఞానం పంచే ప్రోగ్రామ్ నేను ఎంచుకోవడం జరిగిందనమాట. ఎంతో ఆనందం ఉంది ఇందులో. అంటే నాకే తెలియకుండా నేను ఎంతో ఎదుగుంటానేమో. ఈ పౌర్ణమి రోజుల్లో నేను ధ్యానం చేయటం వల్ల కావచ్చు, జ్ఞానం పంచడం వల్ల కావచ్చు, తీసుకోవటం వల్ల కావచ్చు, చాలా ఎదిగే ఉంటాను నాకు తెలియకుండానే. కానీ ఈ మధ్య ఒక 6 నెలల నుంచి ఈ పౌర్ణమి ధ్యానం విశిష్టత విపరీతంగా తెలుసుకుంటూ ఉన్న కొద్దీ దాని అబ్జర్వేషన్ ఇంకా పెరిగిందనమాట. ఆత్మపరంగా ఎదగడం అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాము. మనం ఊరికే ఒక ఎగ్జాంపుల్ అనమాట. మెట్లెక్కుతూ ఉంటాం మనం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం గదా! ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు 2, 2 మెట్లు, 3 మెట్లు ఎక్కుతారు. మనమేం చేస్తామంటే ఏకంగా 10 మెట్లు ఎక్కేస్తున్నాం అనమాట. అటువంటి స్థాయికి మనల్ని మాస్టర్స్ తీసుకువెళ్తూ ఉంటారు. అంటే మన యొక్క తపన స్థాయిలు ఏ రకంగా ఉంటే దాన్ని బట్టి ఆ 10 మెట్లు ఎలా ఎక్కుతామనేది మనకి అనుభూతి పరంగా చూపిస్తారు. సో, దానివల్ల ఈరోజు నేను పౌర్ణమి ధ్యానం గురించి చెప్పగలిగే ఈ యొక్క జ్ఞానం నాకొచ్చింది అంటే అతి తొందరలోనే నేను తెలుసుకోవటం ఓకే. తెలుసుకున్న వెంటనే ఈ విషయం తెలియపరచాలి అని జెప్పి అనుకుంటూ వచ్చాననమాట. సో, ఈ యొక్క శక్తి ఎంత ఆహ్, విపరీతంగా ఉంటుందంటే ఒక పెద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఉంటది. సపోజ్ తెనాలి ఉందండి. ఈ తెనాలి మొత్తానికి సరిపడా ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఒక చోట ఉంటే, ఈ యొక్క సబ్‌స్టేషన్స్ ఉంటాయి గదా! వాటి ద్వారా కొంచెం కొంచెంగా ఎట్లా సప్లై చేసుకుంటూ ఉంటామో అది బ్యాలెన్స్ కిందకొస్తదనమాట. కానీ ఒకేసారి వెళ్లి ఆ యొక్క సప్లైలో మనం తెలుసుకుంటే ఆ సప్లై అనేది మనకి డైరెక్ట్‌గా వస్తే మన ఇంట్లో ఏ పరికరాలైనా సరే టప్పని పేలిపోతాయి. ఎందుకంటే ఆ శక్తిని తట్టుకోలేక. అట్లాగే ఆ శక్తిని మనం గూడా తట్టుకోవాలి అంటే పౌర్ణమి ధ్యానప్పుడు ఆ శక్తిని తట్టుకోవాలి అంటే మనం కూడా ఆ యొక్క సాధనని పంచుతూ ఉండాలంట. ఇంకా ఇంకా పంచుతూ ఉండాలంట. ఈ పాయింట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మాస్టర్స్. మనకు తెలిసిన విషయాన్ని మనం పంచాలని తెలియడం ఒక ఎత్తయితే, ఇంకా ఎక్కువ పంచుతా ఉంటే ఏంటంటే, ఆ శక్తిని అందరికి మనం ధారపోస్తూ ఉన్నామనమాట. ఈ రోజున సరిత మేడం జూమ్ క్లాస్‌లో ఈ పౌర్ణమి ధ్యాన విశిష్టత చెప్పడం వల్ల, నాలో ఎక్కువ ఎనర్జీ ఏదన్నా ఉంటే, ఆ ఎనర్జీ నన్ను ఇబ్బంది పెట్టే కంటే, నేను నలుగురికి ఆ ఎనర్జీని పంచితే అందరికి బ్యాలెన్స్‌గా ఉంటుందంట. ఆ రకంగా ఆ యొక్క శక్తిని మనం పంచుతూ ఉండాలని జెప్పి మాస్టర్స్ చెప్తున్నారు. మరి ఈ పంచడం అనేది మనందరికీ సొత్తు. ఏ ఒక్కరిది కాదు సొత్తు. అందరిది పంచే సొత్తు ఉందనమాట. ఆ జ్ఞానం అందరూ పొందుతూ ఉండవలసిందే. అందువల్ల మరి ఈ నిమ్న స్థాయి వీళ్ళలో ఆ టైంలో ఏం జరుగుతుందంటే, నాడీ వ్యవస్థలో మార్పులు జరుగుతూ ఉంటాయంట. మన యొక్క విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటూ మన యొక్క నాడీ వ్యవస్థలో నిమ్న స్థాయి అంటే మూలాధారం, ఆహ్, స్వాదిష్టానము ఈ యొక్క స్ కింద నుంచి శక్తులొస్తే ఏంటంటే, అవి శక్తి తీసుకొని వాటిట్లో ఉన్న నెగెటివ్స్ ఏమన్నా ఉంటే రిలీజ్ అయ్యి, అవి శక్తిని తీసుకోవడం జరుగుతుందంట. అదే ఇంకా అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల ద్వారా తీసుకుంటూ ఉంటే సహస్రారం ద్వారా మనం ఇంకా ఎక్కువ శక్తి తీసుకోవడం ద్వారా, ఈ యొక్క శక్తిని ఈ కింద నిమ్న స్థాయిల నుంచి, పై స్థాయిల నుంచి బ్యాలెన్స్‌గా పంచుతూ ఉండటం వల్ల మన నాడీ వ్యవస్థ ఎట్లా సమపాళల్లో ఉంటుందో, అట్లాగే ఈ యొక్క శక్తిని కూడా మనం శరీరంలో అన్ని రకాల పార్ట్‌లకి మన శరీర అవయవాలు మనం పంచుతూ ఉండటం జరుగుతుందనమాట. అదే గదా! అప్పుడు ఆ విషమయ ప్రాణశక్తి ఒక్కదానికి ఒకవైపే కాకుండా మన శరీర భాగాల్లో దేనికి ఎంత కావాలో ఇప్పుడన్నారు గదా! ఆ యొక్క శక్తి ఒకే దాని మీద ఉంచితే అవి ఎట్లా పనిచేయకుండా పాడైపోతాయో, అట్లాగే మనం తీసుకున్న శక్తి విషమయ ప్రాణశక్తి కూడా ఆ యొక్క పౌర్ణమి దినాలలో మన శరీరం యొక్క నాడీ వ్యవస్థలో వేటికైతే ఎక్కువ శక్తి కావాలో వాటికి మనం ఎక్కువ శక్తిని పంపుకుంటూ, తగిన శక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ, మనం ధ్యానం చేయాలి అని జెప్పి మనం చెప్తున్నారనమాట ఇక్కడ మాస్టర్స్.
మరి ఈ యొక్క స్థాయిల్లో మూలాధార స్థాయిలో తీసుకుంటూ పైకి ఎదుగుతూ ఉంటామనమాట. మరి మూలాధార స్థాయిలో మరి శక్తి తక్కువుందనుకోండి, మరి ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరక పరంగా సమస్యలు కావచ్చు, ఆ యొక్క శక్తి సమపాలలో తీసుకోవటం వల్ల ఆత్మపరంగాను మనలో ఎదుగుదలొస్తుందంట. అదే విధంగా శారీరకంగా గూడా మనకెన్నో రుగ్మతల్ని మనం దూరం జేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని జెప్పి మనకు తెలియపరుస్తున్నారు. మరి వీటన్నింటిని కూడా మన ధ్యానంలో మనం పొందుతున్నామా లేదా? మనం అనుభూతి చెందుతున్నామా లేదా? ఓకే. ఈ ఒక్క రోజే కాకపోవచ్చు. మరి ఎన్నో పనులు ధ్యానం ప్రతి నెల వస్తూనే ఉంటాయి గాబట్టి, ప్రతి నెల ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క నాలెడ్జ్‌ని మనం గుర్తుపెట్టుకొని, అవి మనల్ని ఎరుకలో ఉంచుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనలో వచ్చిన మార్పులేంటి? ఆత్మపరంగా ఏంటి? శారీరక పరంగా ఏంటి? అనే విషయాన్ని మనం జ్ఞప్తిలో పెట్టుకోవచ్చు. అంటే ఎరుకలో ఉంచుకోవచ్చనమాట. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మాస్టర్స్ ఆహ్, దీంట్లో నా యొక్క ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేద్దామనుకుంటున్నాను. అంటే పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల మనకి ఈ అనుభవాలు తెలిసిపోవటం వల్లనే మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఏమన్నా మార్పులున్నాయనేది మనల్ని కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. ఈ మధ్య ఒక 4 నెలల నుంచి 4 పౌర్ణమి ధ్యానాల నుంచి నాకు వచ్చిన మార్పేంటంటే, ప్రతి పౌర్ణమి నెల ఆహ్, మాది తెనాలి. మా ఊర్లో కళ్యాణ మండపంలో మేము పౌర్ణమి క్లాసులు పెడుతూ ఉంటాము. మాస్టర్స్‌ని పిలిపించి క్లాసెస్ చెప్తూ ఉంటాం. మేము చెప్తూ ఉంటాం మాస్టర్స్. అట్లా ప్రతి పౌర్ణమి ధ్యానానికి నేనే క్లాస్ చెప్తూ ఉన్నా ఒక 6 నెలలుగా. అట్లయితే ఈ 4 నెలలుగా ఏమవుతుందంటే కరెక్ట్‌గా అదే రోజు అంటే నాకు పరీక్ష. నేను దాన్ని నెగ్గుతానా లేదా అని. ఏదో అప్పటిదాకా ఎంతమందికి ఎన్నో రకాల జ్ఞానం చెప్పిన నేనే, ఆ రోజు ఏదో ఒక పాయింట్‌కి డిస్టర్బ్ అయ్యి, నేను ఇవాళ రాలేనులే ఇంకెవరితోనైనా చెప్పించు. ఈ ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకుంటాలే అని మా వారితో అన్నా అనమాట. అంటే అయితే అనటానికైతే అన్నాను కానీ నా మనసు ఒప్పుకోవట్ల. ఎందుకంటే అంతరంగం అనేది మనకోటుంటుంది. ఇక్కడేంటంటే ఈ పదం అంతరంగం నుంచి రాలేదు నాకది. అది మాయ నాకు అడ్డుపడి నువ్వు దీని నుంచి ఇది మాయ అని తెలుసుకొని నువ్వు లేచి వెళ్తావా లేదా? అనే ఒక ఈ పరీక్ష అన్నమాట. 4 నెలలు జరిగింది మేడం. ఎంత అద్భుతం అంటే ఆ జరిగిన నెలల్లో క్లాస్ గంటన్నర జరిగేది. గంటన్నర జరిగేది. అసలు ఎవ్వరు కిక్కుమని పక్కకెళ్ళే వాళ్ళే కాదనమాట. అటువంటి క్లాస్ కనీసం ఏదైనా ప్రిపరేషన్ గూడా అట్లా ఏమి ఉండేది కాదు. స్పాంటేనియస్‌గా మాస్టర్స్‌ని అలా వాక్కిచ్చి పలికించడమే గానీ, అప్పుడు అనుకునేదాన్ని. ఒకవేళ ఇంట్లోనే నేను ఆగిపోయుండుంటే, నేనింకా అజ్ఞానంలో కూరుకుపోయిన దానిలే అయ్యేదాన్ని. అంటే ఇట్లా నేను అవ్వను. కానీ అవ్వడానికి నీకు ఆస్కారం ఉంది. కానీ ఉన్నా కూడా నువ్వెలా దాన్ని అధిగమించగలిగావు? అంటే కాదు. అట్లా ఏం చేశాను ఒక నెలైతే ఒక నెల 2 నెలలైతే మేడం నేను పడుకున్నా కూడా. పడుకున్న తర్వాత మా వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నా మనసు ఒప్పుకోవట్లే అసలు. అంతరంగం తొలుస్తా ఉంది. మా వారికి కాల్ చేసి నేను వస్తానని చెప్పి వెళ్ళానండి. ఈ ఎక్స్‌పీరియన్స్ నేనక్కడ కూడా చెప్పాను. అక్కడ పౌర్ణమి ధ్యానంలో కూడా ఇట్లాంటి పరీక్షలు జరుగుతూ ఉండి, ఈ శక్తిని మనం తట్టుకోలేక ఒక్కొక్కసారి మనల్ని మనమే బ్యాలెన్స్ చేసుకోలేక మాయ మనకు అడ్డుపడి, మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నువ్వు వెనక్కే ఉంటావా? లేదా నెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతావా? అనే పరీక్ష నాకు జరిగిందండి. ఎందుకంటే చెప్పే వాళ్ళకే మరీ ఎక్కువిస్తారు. వీళ్ళు నిలబడతారా లేదా అని. సో, అందువల్ల అలా పరీక్ష వచ్చి మనం ఇట్లా అయ్యాం కదా! అని మనమేం సిగ్గుపడక్కర్లేదు. మనకదో పరీక్ష. నెగ్గాం గాబట్టి అదొక అనుభవం. మాస్టర్లు మనల్ని అనుభవం తీసుకోవడం కోసమే భూమి మీద జన్మ తీసుకున్నాం అంటారు కాబట్టి, మనం దాన్ని ఆనందకరంగానే తీసుకోవాలి గానీ అదో నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకొక ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మేడం, ఈ రోజున కూడా పౌర్ణమి ధ్యానం అని మీరు నాకు మేడం చెప్తారా అన్నప్పుడు, తెనాలిలో కూడా ఈ రోజే అనుకున్న క్లాస్ నేను. మాకు కూడా కళ్యాణ మండపంలో. ఓకే. నేను వెళ్ళాలి, హడావుడిగా రావాలి, మళ్ళీ ఇక్కడ క్లాస్ చెప్పాలి. అయినా ఓకే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. తీరా చూస్తే మాది రేపనమాట. చూడండి నేను ఎంత రిలాక్స్ అయ్యానంటే, అసలు ముందు నేనే ధ్యానం చేసుకొని చాలా రిలాక్స్ అయిపోయి, ఇక్కడ పౌర్ణమి ధ్యానం చేపటప్పుడు చాలా మైండ్ అంతా ఒకే చోట ఫోకస్ ఉంటే అది వేరు. అక్కడి నుంచి లేవడం, మళ్ళీ వెంటనే కూర్చోవడం, ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా. అంటే ఇది ఫిఫ్త్ మంత్ అనమాట. ఈ 5 నెలల నుంచి కూడా ఈ పౌర్ణమి ధ్యానం రోజున ఏదో ఒకటి గమ్మత్తుగా జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉంది. నేను పరీక్షని పాస్ అవుతూనే ఉన్నా అనమాట. బహుశా ఇది గూడా శక్తి యొక్క ప్రకోపమే అయ్యుండొచ్చు గ్యారంటీ. అందువల్ల మనకి వచ్చిన శక్తిని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఎంత ధ్యానం చేసామా, ఎంత మన జ్ఞానం తెలుసుకున్నాం అనే దానికంటే, దాన్ని ఎలా మనం ఎరుకుని మిస్ కాకుండా ముందుకు వెళ్తున్నాం అనేది మనకి కావాల్సిన విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇంకో పాయింట్ ఏంటంటే, ఇలా అంతా పంచడం వల్ల అంటే ఇక్కడ మళ్ళీ మాస్టర్స్ ఏం చెప్తారంటే, గ్రూప్ ధ్యానం అనేది ఎంతో మంచిదంటున్నారు.
గ్రూప్ ధ్యానం ఎందుకు మంచిది? పౌర్ణమి ధ్యానంలో అందరిని గ్రూప్‌గా చేసుకుంటాం. సింగిల్‌గా చేసిన ధ్యానానికి, గ్రూప్‌గా చేసిన ధ్యానానికి తేడా ఏంటంటే, ఈ హైగా తీసుకునే ఎనర్జీస్ అన్నీ గూడా మనం సింగిల్‌గా చేస్తే మనకే ఉంటాయి. సో, ఒక్కసారి మనం దాన్ని బేర్ చేయలేక మనకి స్థాయిలో అటు కావచ్చు, ఇటు కావచ్చు. అదే గ్రూప్ మెడిటేషన్ అనుకోండి, సపోజ్ 10 మందైనా లీస్ట్‌గా వేసుకున్న 10 మందైనా సరే, ఆ యొక్క శక్తి 10 మందికి పంచడం జరుగుతుంది కాబట్టి బ్యాలెన్స్‌గా ఉంటుంది. బ్యాలెన్స్‌గా ఉండి ఏమవుతుంది, మనలో ఆత్మశక్తి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది గానీ, తగ్గదనమాట. అందువల్లే గ్రూప్ మెడిటేషన్స్ చేయమనే దానికి ఉద్దేశ్యం అది. ఎస్పెషల్లీ పౌర్ణమి ధ్యానం ఇంకా చాలా ముఖ్యం. గ్రూప్‌గా ధ్యానం చేయడం అనేది. ఇండివిడ్యుయల్‌గా చేయడం కంటే. మరలా చాలామంది చూడండి పౌర్ణమి రోజుల్లో ఫుడ్ కానీ, పాలు కానీ ఎవరికి అనుకూలంగా ఉండే ఇళ్లల్లో చంద్రుడి ముందు వంటలు చేసుకోవడం, పాలు పెట్టడం, ఆ వస్తువులు పదార్థాలు తినడం చేస్తూ ఉంటారు. ఎందుకనుకుంటున్నారు? ఆ యొక్క చంద్రుడి శక్తి డైరెక్ట్‌గా ఆ పదార్థాల మీద పడి, ఆ యొక్క పదార్థం మనం తీసుకోవటం వల్ల ఇంకా ఎనర్జిటిక్‌గా తయారవుతాము. అది మన నాడీ మండల శుద్ధికి కూడా ఆహార పరంగా కూడా మనకెంతో ఉపయోగపడుతుందనే విషయం మనకి తెలియపరచడం కోసం ఇవన్నీ కూడా సింబాలిజమ్స్. ప్రతి దానికి ఒక కార్యకారణ సంబంధం ఉంది అన్నట్లుగా ఊరికే ఏది ఇవ్వరు మాస్టర్స్ అని మనం తెలుసుకోవాలనమాట. చాలా విషయాలు మనకి తెలియనప్పుడు ఎవరైనా చెప్తే, ఇదేముందిలే అని తీసి పారేయకూడదు. అందులో ఏంటి? చెప్పారంటే ఊరికే చెప్పారా? ఏ విషయం ఉందా అని గమనించుకున్నాక, ఆ తర్వాత అర్థం చేసుకొని మీరు దాన్ని ఫాలో అవుతారా అనేది మీ ఇష్టము. కానీ ఒక చిన్న జ్ఞానం అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది మాస్టర్స్. గమనించుకోండి ఎవరేం చెప్పినా నాకేంటిలే అని అనుకోవద్దు. మనం ధ్యానంలో అనేది ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళ దగ్గర ఏమొస్తుందా అని ఎదురు చూడాలే గానీ ఒకళ్ళ దగ్గర నాకు తెలిసిందిలే వాళ్ళు చెప్పేదేముందిలే అనేది నథింగ్ టు వరీ ఎనీ టైమ్. ఎప్పుడు అనుకోవద్దు. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. ఓకే. మరి ఇలా మనం చేయడం వల్ల మనకు థర్డ్ ఐ అనేది సహజంగా ఓపెన్ అవుతుందంట. మనకేమనుకుని థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి. మన ధ్యానంలో సాధన చేయటం వల్ల నెమ్మదిగా విశ్వమేధ ప్రాణశక్తి ద్వారా మనకంతా లోపల 72,000 నాడులు యాక్టివేషన్ అయ్యి మరి థర్డ్ ఐ ఓపెన్ అవుతుందని చెప్పని అంటారు కదా! ఓకే. అటువంటి ప్రయత్నాలన్నీ ఒక ఎత్తైతే పౌర్ణమి ధ్యానం రోజు ఉండే ఆ యొక్క శక్తి వల్ల ఇంకొంచెం యాక్టివేషన్ అనేది బాగా ఫాస్ట్‌గా అవుతుందంట. థర్డ్ ఐ ఓపెనింగ్ అనేది. ఈ పౌర్ణమి ధ్యానంలో. సో, అందువల్ల మనం దీనికి కూడా ప్రతి దానికి విలువ ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. మరి ఇలా సహజంగా జరగడం వల్ల మనలో క్లారిటీ బాగా పెరుగుతుంది. ఎటువంటి క్లారిటీ? మాట క్లారిటీ పెరుగుతుంది. ఆత్మజ్ఞానం క్లారిటీ పెరుగుతుంది. ఏదైనా ఒక విషయం ఎదుటి వారికి చెప్పే విషయాలు కన్వే చేయటంలో జ్ఞానం పెరుగుతుంది. మరి ఈ రోజున ఈరోజు మీకు నేను ఈ యొక్క విషయం గురించి నేను చెప్పగలుగుతున్నానంటే నేను క్లారిటీని పెంచుకున్నాను. క్లారిటీని పెంచుకోగలిగి ఎదుటివారికి జ్ఞానం చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్న ఒక ఆ ఒక్క ఆత్మజ్ఞానం వల్ల నేను చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. మరి అందరం కూడా ఇలాగే తయారవ్వాలి. అయితే ఆహ్, మనకి ఈ నేచర్ నుంచి కూడా ఈ యొక్క శక్తి సహజంగా వస్తుంది. ఈ రోజుల్లో ఉండే ఈ నేచర్ కూడా విశ్వమంతా ఉంటుంది కాబట్టి శక్తి మన దగ్గరే, ఈ ధ్యానం దగ్గరే అక్కడ కొంచెమే, ఇక్కడ కొంచెం అనేది ఉండనే ఉండదండి. విశ్వమంతా వ్యాప్తి చెంది ఉంటుంది ఆ యొక్క శక్తి. మనం నేచర్‌లో కూడా ఎక్కువ గడపమని చెప్తున్నారు. ధ్యానంలో సహజంగా యొక్క ప్రాపంచికమా, ఆధ్యాత్మిక అని కాకుండా మరి ప్రకృతి మన దగ్గర ఎవరైనా స్పెండ్ చేసినా వాళ్ళకి ఆ శక్తి ఖచ్చితంగా లభిస్తుంది. మరి ధ్యానం చేసే వాళ్ళకి వాటి యొక్క విలువ ఇంకా బాగా తెలుసు కాబట్టి ఎస్పెషల్లీ ఇంకా పౌర్ణమి ధ్యానం ఘడియల్లో ముందు రోజుల్లో మరి ప్రకృతితో మమేకమయ్యి ప్రకృతిలో ధ్యానం చేయటం వల్ల మనం ఇంకా శక్తిని పెంపొందించుకోవచ్చు. ఆ ప్రకృతి ద్వారా అని చెప్పి మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అంటే ఇందాక మనం చెప్తున్నాం గదా మాస్టర్. ఆహ్, గ్రూప్ ధ్యానంలో ఉన్నప్పుడు ఈ యొక్క పౌర్ణమి ధ్యానంలో వచ్చే శక్తిని అందరికి పంచడం జరుగుతుందని. ఆ యొక్క పంచడం జరిగేదాన్ని గ్రౌండింగ్ అంటారంట. ఎందుకంటే అందరూ గూడా ధ్యానం చేసేటప్పుడు కింద వైపే కూర్చుంటారు. మన భూమి మీద నుంచి గూడా మన భూమాత నుంచి గూడా ఎక్కువ శక్తి వస్తూ ఉందంట. మరి భూమాత నుంచి ఎక్కువొస్తుంది. విశ్వం నుంచి ఎక్కువొస్తుంది. మరి ఆ యొక్క శక్తిని మనం బేర్ చేసుకోగలగాలి అంటే కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఆ యొక్క శక్తిని ఒక్కసారి దాన్ని బేర్ చేయలేక పడిపోవటం జరుగుతుందంట. మనం అంటే ధ్యానం అప్పుడు కుర్చీలో కూర్చుంటాం, సోఫాలో కూర్చుంటాం గదా! అలా కూర్చున్నప్పుడు బాగా ఎరుకలో ఉండాలి. అది గూడా ఒక చిన్న పాయింటే అనుకోవద్దు. అది కూడా ముఖ్యమైన విషయమే. బాగా ఎరుకలో ఉండండి. మీరు ఒక మంచి స్థితిలో ఉండగా మీ యొక్క శరీరము
ఆ కుదుపులకి లోనైతే మీరు పడిపోవడం జరుగుతుంది అని చెప్పని ఒక విషయాన్ని జస్ట్ ఇండికేట్ చేస్తున్నారనమాట. అయితే మరి వీళ్ళందరిలో కూడా ఇంకా ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ధ్యానం చేయటం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ చేయలేని వారిలో బాగా ఎనర్జీ కూడా బ్యాలెన్స్ చేయడం కూడా ఆ కెపాసిటీ కూడా వస్తుందంట. బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎలా బ్యాలెన్స్ చేసుకోగలగాలి అనేది పాయింట్ కూడా మనకి తెలియపరుస్తారంట మాస్టర్స్ చక్కగా. అయితే ఈ ధ్యానంలో మీరు నిర్వహణ విధానాలు బాగా పెరుగుతాయంట మనలో ఆ క్వాలిటీస్. ఏం క్వాలిటీస్ పెరుగుతాయి? మరి మీరు లిజనర్స్‌గా ఉంటారంట, స్పీకర్స్‌గా ఉంటారంట, ఆర్గనైజర్స్‌గా ఉంటారంట. ఇదొక కాన్సెప్ట్ అన్నమాట. పౌర్ణమి ధ్యానం రోజుల్లో మనం పొందే శక్తుల్లో ఇది మెయిన్ పాయింట్‌గా మనకి మాస్టర్స్ తెలియపరచడం జరిగింది. మరి లిజనర్స్ అంటే వినేవాళ్ళు. మరి వినేవాళ్ళు శ్రద్ధగా వింటే వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే స్పీకర్స్ వీళ్ళు ఎంతో అద్భుతంగా చెప్పే అవకాశం ఇంకా వీళ్ళలో పెరుగుతూ ఉంటుందంట. ఆ క్వాలిటీ పెరుగుతుంటుంట. అలాగే ఆర్గనైజర్స్ గూడా వాళ్ళు గూడా ఇంకా ఒక ప్రోగ్రామ్ చేయాలి. మెడిటేషన్ ప్రోగ్రామ్ చేయాలి. ఇంకా ఎలా ఫైన్‌గా మీరు అది ఆర్గనైజింగ్ చేయగలరు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. క్వాలిటీ పెరుగుతూ ఉంటుందంట. అదే మరి ఈ వినేవారు సరిగ్గా లేకపోయినా, మరి క్లాస్ చెప్పేవారు సరిగ్గా లేకపోయినా, ఈ ప్రోగ్రామ్‌ని సరిగ్గా నిర్వహణ చేయలేని వారు చేయలేకపోయినా, వారి యొక్క శక్తులు కనీసం ఎన్నో శాతం తగ్గించుకుంటూ ఉంటారంట. ఈ ఉదాహరణకి ఏం చేద్దాము? ఈ మొత్తం కలిసి నిర్వహణ విధానాలు చాలా పెరుగుతాయంట. ఈ పౌర్ణమి రోజుల్లో మరి నిర్వహణ సామర్థ్యం బాగా పెరగడం వల్ల వినాలి, చెప్పాలి, ఆర్గనైజింగ్ చేయాలి అనే ఒక ఈ టాలెంట్స్ కూడా మనలో బాగా పెరుగుతాయంట. సపోజ్ వినే వాళ్ళలో ఒక 100 మార్కులుంటాయి. మరి చెప్పే వాళ్ళలో ఒక 200 మార్కులుంటాయి. ఆర్గనైజింగ్ చేసే వాళ్ళలో ఒక 600 మార్కులుంటాయంట. ఎందుకుంటే అదేంది ధ్యానం గొప్ప కదా! మరి చెప్పడం గొప్ప కదా! ఆర్గనైజింగ్ అంతకంటే గొప్పనా? అనే డౌట్ వస్తుంది. కానీ అంతకంటే గొప్ప. ఎందుకంటే ఆ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు ధ్యానము చేస్తారు, ధ్యానము చెప్తారు. ఎట్ ఎ టైమ్ నిర్వహణ కూడా చేస్తారు. ఆర్గనైజింగ్ కూడా చేస్తారు. అంటే వాళ్ళకి 3 విషయాల్లోనూ అవగాహన బాగా ఉంటుందన్నమాట. అందువల్ల బాగా ఉంటుంది. కానీ వారు ఈ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు గనక, ఆర్గనైజింగ్ చేస్తున్నామా? ఒక పనయిపోయిందా? ఓకే. అందరిని గ్యాదర్ చేసేసి ధ్యానం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం పక్కకి వెళ్ళిపోతే, మరలా వాళ్ళకి 600 ఉన్న పాయింట్సు 400కి పడిపోతాయంట. ఒక్కోసారి 200కి పడిపోయే అవకాశం గూడా ఉంటుందంట. ఎందుకు? వాళ్ళలో అహంకార చక్రాల్లో పడిపోయే అవకాశం ఉంటుందంట. నాకు చాలా టాలెంట్ ఉంది. నేను లిజనర్‌ని మరి స్పీకర్‌ని అండ్ దెన్ ఆర్గనైజింగ్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అనే ఒక అహంకారంలో ఉంటారంట. కానీ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు కూడా ధ్యానం చెప్పాలి, ధ్యానం వినాలి. ఇవి 2 చేస్తూ నిర్వహణను చేస్తుంటేనే వీళ్ళు 1000 మార్క్స్‌కెళ్ళే అంత శక్తి వీళ్ళలో పెరుగుతుందంట మాస్టర్స్. అందువల్ల ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు అక్కడే ఉండాలంట. ఆ వినేవాళ్ళలో ఒకరిగా ఉండాలి. ఆ చెప్పేవాళ్ళలో ఒకరిగా ఉండాలి. ఆ ఆర్గనైజింగ్ నిర్వహించే వాళ్ళలో ఒక విధంగా ఉండాలి. అనే విషయాన్ని మనం పూర్తిగా ఎరుకలో ఉంచుకోవాలని జెప్పి మనకి చెప్తున్నారు మాస్టర్స్. మనలో చూడండి ఎన్ని రకాలైన క్వాలిటీస్ ఉన్నాయో మీరు గమనించారా లేదా మాస్టర్స్? మరి ఇలా ఆర్గనైజింగ్ చేయడం వల్ల చాలా శక్తి పెరుగుతూ ఉంటుందంట. అందువల్ల మనకి ఈ విధానం ప్రాపంచికంగా టైమ్ టేబుల్ పరంగా పద్ధతిగా, డిసిప్లైన్‌గా అంటే ఇది మనం స్పిరిచ్యువల్‌గా మనం ఇటువంటి ఎదుగుదల ఉంటే, మన ప్రాపంచిక జీవితంలో కూడా అటువంటి డిసిప్లైన్ అనేది మనకి 100% ఏర్పడుతుంది. అప్పుడు మనం ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికాన్ని రెండిటిని కూడా చక్కగా మనం బ్యాలెన్స్ చేయగలం అని చెప్పి అంటున్నారు. మరి మన పత్రిసారి మనది మధ్య మార్గం అన్నారు కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలి కదా మాస్టర్స్. సో, మనం ప్రతి విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే మన శరీరంలో అన్ని చక్రాలుంటాయి. 7 బాడీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కటి యాక్టివేషన్‌లో జరుగుతూ పనితీరుని చూపిస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు మనం ధ్యానం అనేది ఇక మనం మొదలుపెట్టుకుందాం మాస్టర్స్. మరి ఇప్పుడు దాకా పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి? దాని యొక్క శక్తి ఏంటి? దాన్ని ఎలా పెంచాలి? ఎలా పంచాలి? మరి ఆ ధ్యానం చేసే సమయంలో మనం ఎటువంటి స్థిర సుఖ ఆసనాన్ని కూర్చొని మనకి కంఫర్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. మధ్యలో మనకి శక్తి ఎక్కువైన తర్వాత ఒక్కసారి మనం డౌన్ అయితా ఉంటాము. సో, అట్లా కూడా కాకుండా మన ఆసనం అనేది చాలా చక్కగా మనం చూసుకోవాలి. ఈ యొక్క ఇందులో ఏం జరుగుతుంది అనే విషయం ఉంది కాబట్టి ఇవన్నీ గూడా మనం తర్వాత ప్రతి విషయం చెక్ చేసుకుంటూ మనం ఇట్లా ఉంటున్నామా? మనకి ఇలాంటి సందర్భాలొస్తే మనం ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాము? ఇక మీదట ఎలా చేయాలి?
అనే విషయం మనం ఎరుకలో పెట్టుకుంటూ మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. మరి అందరూ కూడా స్పెట్స్ ఉంటే మరి పక్కన పెట్టేసుకుందాం మాస్టర్స్. మరి కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాము. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుందాం మాస్టర్స్. మనం అందరం గూడా మొదట ఆత్మ అనుసంధానంతో ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. ఎవ్వరు ఎటువంటి ఆలోచనలు చేయరాదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి మాస్టర్స్. కట్ చేద్దాం. పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకుందాం మాస్టర్స్. మరి ఈ యొక్క శక్తిని మనం శారీరకంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే మన యొక్క నీటిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది. మన ధ్యాన శక్తి అంతా ఆ నీరులో నింపుకొని ఉంటాం కాబట్టి మనం ధ్యానం అయిన తర్వాత ఆ వాటర్‌ని తీసుకుందాము. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. మన శ్వాసే మన గురువు. ఆలోచనలు వస్తూ ఉంటాయి మాస్టర్స్. అందరం కట్ చేద్దాం. ఇలా మాస్టర్స్. అరిషడ్ వర్గాలను చేయించటం. అందరం అనుకుంటూనే ఉంటాం. అరిషడ్ వర్గాలను చేయించాలి. అరిషడ్ వర్గాలను చేయించాలి. అరిషడ్ వర్గాలు అసలు ఏంటి? అవి మనల్ని ఏ విధంగా ప్రభావితం చేసి మనల్ని నిమ్న స్థాయిలో పడవేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. తెలుసుకుందాం. కామ, క్రోధ, లోభ, మద, ఆశ్చర్యము. ఈ అరిషడ్ వర్గాలను మనం జయించుకుంటూ నిరంతరం ఉంటూ ఉండాల్సిందే మాస్టర్స్. మనం మన శక్తి ఎంతవరకు ఉంది? మనలో శక్తి ఎంతవరకు మనం నిలుపుకోగలుగుతున్నాం? అనే విషయాల్ని మనం నిరంతరం ఎరుకలో ఉంచుకున్నాము అంటే, అవి ఎందులో ప్రకటితమవ్వాలి అంటే, మన కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము వీటిట్లో మన యొక్క ప్రభావితం, మన యొక్క ఆలోచన విధానాలు, మన యొక్క తీరుతెన్నులు ఏ విధంగా మనం ఎదుగుతూ ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. మరి కామము అంటే మనం ప్రాపంచికంగా శారీరక వాంఛలే కాదు మాస్టర్స్. ప్రతి ఒక్క విషయంలోని కోరిక, ప్రతి ఒక్క దానిలోనూ ఏదైనా మనం ఒకటి అనుకుంటే అది మనకి కావాలి. అది వస్తు రూపమే కావచ్చు, ఇంకోటేదో కావచ్చు. కావాలి. దాన్ని అది కావాలి అనుకుంటే ఇప్పటికిప్పుడే ఖచ్చితంగా వచ్చేయాలి అన్నంత పట్టుదల. దానినే కామము అంటారు. మరి ఆ కామం అవసరమా? మరి ఆ పట్టుదల మనకు అవసరమా? అవసరమే. ఎంతవరకు అంటే మనల్ని మనం పతన స్థాయిలోకి దిగజార్చుకునేంత వరకు కానంత వరకు సమంజసమే. అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడే స్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ మాయ మనల్ని వెనక్కి లాగుతూ ఉండే ప్రయత్నం చేస్తుంది అనే విషయం మనకి ఎరుకలోకి మనమే తీసుకొచ్చుకోవాలి. అప్పుడు తీసుకోగలిగే సామర్థ్యం మనకెప్పుడొస్తుంది మరి? ధ్యాన సాధనల వల్ల వస్తుంది. మరి మనం ఈ రోజున పౌర్ణమి ధ్యానం గురించి చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి, ఈ పౌర్ణమి రోజున పౌర్ణమి ధ్యానం ముందు 2 రోజులలో, తర్వాత 2 రోజులలో అంటే మొత్తం ఈ 5 రోజులలో శక్తి అమోఘంగా ఉంటుంది. ఈ అమోఘమైన శక్తికి మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం చేసే సాధనల కంటే భిన్నంగా ఉంటుంది. చాలా భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నమైన శక్తిని మనం మన మనకు ఎంతవరకు కావాలో, ఏ విషయంలో మనకు అవసరపడుతుందో, మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో
అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి అంటే, మరి నిరంతర సాధనల వల్ల చేస్తూ ఉండటం వల్ల, నిరంతర జ్ఞాన సాధన తెలుసుకుంటూ ఉండటం వల్ల, ఈ పౌర్ణమి ధ్యానం రోజుల్లో ఉండే ఆ అమితమైన శక్తిని మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలం మాస్టర్స్. చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల, ఈ యొక్క అరిషడ్ వర్గాలని మనం ఇప్పటికిప్పుడే కొత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. కష్టపడుతున్నాం. ఈ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అని ఆ యొక్క మనసుకి వాళ్ళకి ప్రెషర్ రాదనమాట. మరి ఇప్పటికిప్పుడే ప్రయత్నిస్తారా అది? లేదు. ప్రతి పౌర్ణమి ధ్యానానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. పౌర్ణమి ధ్యానమే కాదు, నిరంతర ధ్యాన సాధనలు చేస్తూ ఉంటే, పౌర్ణమి ధ్యాన సమయాలలో మనకి ఆ యొక్క పనితీరు చక్కగా తయారైపోతుందనమాట. మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. అవునా కదండీ! అప్పుడు మన యొక్క కామక్రోధాలని మనం ఈజీగా మనం బయటపడవచ్చు. మనల్ని మన యొక్క శక్తిని బ్యాలెన్స్ చేయడం అంటే వేరే కాదండి. మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు కావచ్చు, ఎన్నెన్నో మరి విషయాలు కావచ్చు. ఈ విషయాల్ని బ్యాలెన్స్ చేయడం ద్వారానే మనల్ని మనం ఎరుకలో ఉంచుకున్నాం అనేది తెలిసే విషయమే శక్తిని బ్యాలెన్స్ చేసుకున్నాం అనే విషయంకి మనకి ఒక రకమైన ఎగ్జాంపుల్. అట్లాగే మానసికంగా ఈ రకమైన ఎగ్జాంపుల్స్ అయితే శారీరకంగా కూడా మన శరీరంలో విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవటం వల్ల మన యొక్క నాడీమండల వ్యవస్థ కూడా మరి శుద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. మన శరీరంలోని 72,000 నాడులు కూడా యాక్టివేషన్ అయ్యి, మరి థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం కూడా మనకెంతో అద్భుతంగా సాగుతూ ఉంటుందనమాట. ఈ అన్నింటిని బ్యాలెన్స్ చేయడం అనేది సరిసమానంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ పౌర్ణమి ధ్యానం రోజుల్లో మనం ప్రత్యేకంగా ఇక్కడే ఏదో చెయ్యాలి అనే ఆ యొక్క ఆలోచనని మనం భ్రమని తీసేసుకుంటే, మన నిరంతర సాధనల వల్ల ఈ పౌర్ణమి ధ్యానం రోజుల్లో వచ్చే శక్తిని మనం ఈజీగా బ్యాలెన్స్ చేసేయొచ్చు. అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా కూడా అన్ని రకాలుగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు మాస్టర్స్. మరి క్రోధము. మరి క్రోధం అంటే, క్రోధం ఎవరికైనా ఉండొచ్చు. ఉంటుంది. కానీ ఎంతవరకు ఉండాలంటే, కోపం ఉండొచ్చు. ఎందుకంటే ఏదైనా వ్యవహారాన్ని సమభాజన చేయటానికి, ఆ వ్యవహారం చక్కబెట్టడానికి కొంచెం కోపం ప్రదర్శించవచ్చు, తప్పులేదు. అవసరం కూడా కొన్నిసార్లు. కొన్ని సందర్భాల్లో అమ్మ అట్లా చేయమ్మా అని సాధుత్వంగా మాట్లాడినా కూడా వాళ్ళకి కొన్ని కొన్ని మాటలు ఆగవనమాట. అంటవు. సో, అప్పుడు కొన్ని వ్యవహారికంగా కొంత కోపాన్ని ప్రదర్శించడం అనేది తప్పేం కాదనమాట. అవసరమే. సో, కానీ అది క్రోధం కిందకి రాకూడదు. అది క్రోధం కిందకి మారింది అంటే ఆ కోపం కాస్త మన యొక్క మానసిక స్థాయిలో మనం ఎంతో నిమ్న స్థాయిల్లోకి దిగజారిపోతాం మాస్టర్స్. మరి దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే నిరంతర సాధన ఉంటూనే ఏదైనా ఒక నిరంతరం చేసే శక్తి ఉంటేనే మనకి హఠాత్తుగా వచ్చే పెద్ద ఆ శక్తిని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం పెద్దగా కష్టపడవసరం లేదనమాట. మరి లోభము. లోభము అంటే నాకే కావాలి, నాకే చెందాలి అనే ఒక భావన. ఇది ఏ విషయంలో ఉండొచ్చంటే, ఏ విషయంలోనూ ఉండకూడదు. అసలు దీనికి ఈ విషయంలో ఉండొచ్చనేది లేదండి లోభం అనేది. నాకు, నాకు కావాలి, పక్కవారికి కావాలనే ఒక ఆత్మ ఎదుగుదలతో మనం ఎదగాలి కానీ, నాకే చెందాలి, నాకే పరిమితమైపోవాలి, ఎవరికీ చెందకూడదు అనే ఒక చిన్న స్థాయి మనస్తత్వంతో ఎవరు కూడా ఉండకూడదు మాస్టర్స్. మరి ఆధ్యాత్మికంలో కోరుకోవచ్చంట, నేను ఒక చోట విన్నాను. ఆధ్యాత్మికంలో ఈ లోపం కొంత ఉండొచ్చు. మరీ విపరీతంగా కాదు, కొంత ఉండొచ్చు. ఈ యొక్క ఇక్కడ కాంపిటీషన్ ఉండొచ్చంట. నేనింకా ఎదగాలి. ఆ మాస్టర్ కంటే ఈ మాస్టర్ ఇంకా గొప్పగా ఉన్నారు. నేను కూడా ఇంకా గొప్పగా తయారవ్వాలి. ఆత్మపరంగా ఇంకా ఎక్కువగా నేను తయారవ్వాలి. మరి ఎంతో ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ మరి ఈ యొక్క జ్ఞానాన్ని నేను కూడా అందరికీ పంచాలి. ఇటువంటి కాంపిటీషన్ అయితే ఉండొచ్చు. ఉండొచ్చు కానీ నాలాగా వేరే వాళ్ళు ఉండకూడదు. నేనే గొప్పగా ఉండాలి. నేనే గ్రేట్‌గా ఉండాలి. ఇటువంటి మరి వృధా ఆలోచనలు అనేది ఉండడం అనేది మనల్ని మనమే పతనం చేసుకునే స్థాయిలోకి ఉండిపోవడమే అవుతుంది. అందువల్ల ఇది కూడా లోపం కిందకే వస్తుంది మాస్టర్స్. మరి ఈ యొక్క మనోభావాల్ని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి అంటే మరి నిరంతర ధ్యాన సాధనలు కావచ్చు, స్వాధ్యాయాలు కావచ్చు, సజ్జన సాంగత్యాలు కావచ్చు, మనం చేస్తూనే ఉండాలి. మదం. మరి ఏంటి ఈ మదం? అహంకారం, మదం ఇంచుమించు 2 ఒకటేలానే ఉంటాయి మాస్టర్స్.
నాకే తెలుసు. నేనే బాగా మాట్లాడతా. నేనే బాగా చెప్తాను. అందరికంటే నేనే గ్రేట్. నాకు ఇంక నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఆహ్, నాకంతటా తెలుసు. నువ్వు నాకు చెప్పేదేమిటి? అని ఈ యొక్క ఎదుటి వారిని ఇట్లా మాట్లాడే పద్ధతులు, ఈ అహంకార చర్యలన్నీ కూడా వారిని వారు నిమ్న స్థాయిలో దిగజార్చుకునే యొక్క చర్యలు మాత్రమే కానీ, వారు ఆత్మపరిధిగా ఎదిగే విషయాలే ఎంత మాత్రం కాదు మాస్టర్స్. అందువల్ల మనలో మదము, అహంకారము 2 ఉండకూడదు. మరి ఈ యొక్క మనోభావాల్ని మనం బ్యాలెన్స్ చేయాలి అన్నా కూడా మరి నిరంతర సాధనలు మనకి నిరంతరం అవసరమే. ఇప్పుడు మన శరీరానికి మనం మరి ఆరోగ్యాన్ని, పోషణని ఇవ్వడం కోసం రోజుకి 3 సార్లు మనం శరీరానికి ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. వీలుంటే నాలుగో పూట, ఐదో పూట కూడా అందిస్తూనే ఉంటారు కొంతమంది. అలాగే మరి మనసుకి రోజు మొత్తం అందించినా కూడా నష్టమే లేదు. వృధానే లేదు. సో, అందువల్ల ఏంటంటే మన మనసుకి కూడా నిరంతరం సాధనలు అవసరమే. మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మన మనసుని బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లాగే ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికాన్ని రెండిటిని గూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకటే టైంలో రావాలే కానీ, సమాంతర రేఖల్లాగా సమాంతరంగా ముందుకు వెళ్ళాలే కానీ, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి అలా ఉండకూడదు మాస్టర్స్. ఉంటే ఆధ్యాత్మికంగా విపరీతమైన స్థాయిల్లో, ఉంటే మనకి ప్రాపంచికమైన స్థాయిల్లో. అలా ఉండకూడదు మాస్టర్స్. సో, 2 కూడా ఒక సమాంతరమైన స్థాయిలో సాగుతూ ఉండాలి. ఈ యొక్క ప్రయాణం సమాంతర స్థాయిలో సాగుతూ ఉంటే, మనం ఆధ్యాత్మిక పరంగా మన ఎదుగుదల ఏ రకంగా ఉంటుందో మనం గమనించుకుంటూ ఉండాలి. నిత్యం ఎరుకలో ఉంటూ, ఈ అరిషడ్ వర్గాల్ని మనం జయించుకోగలుగుతున్నామా లేదా అనే సెల్ఫ్ చెకింగు ప్రతిరోజు నిద్ర లేవగానే మనం ధ్యానం సాధన చేయటం ద్వారా ముందు మన యొక్క లక్ష్యం ప్రతిరోజు అనుకోవాలి. మనం అరిషడ్ వర్గాన్ని జయించాలి. ఆత్మపరంగా ఎదగాలి. అనే ఒక మైండ్ సెట్‌ని మనలో తీసుకొని ధ్యాన సాధనలు మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన తర్వాత ఆ డే అంతా ఎలా మనం గడుపుకున్నాము, సో, ఆ డేలో మనం ఏమన్నా మిస్టేక్స్ చేశామా? సరికాని విధంగా ఆలోచించామా? సరికాని పనులేమన్నా చేశామా? మరి ఆత్మపరంగా ఎదిగే యొక్క ఈ క్రమంలో మనకేం అడ్డొచ్చాయి? మరి అడ్డొచ్చిన విషయాల్ని మనం ఎలా రిమూవ్ చేసుకోగలిగాము? ఇక్కడ విషయాలు అంటే మానసిక స్థాయిలో మనం ఆత్మపరంగా ఎదగడానికి మన రోజు తెలుసుకునే విషయాల్ని ఎరుకలో ఉంచుకుంటూ క్రమ పద్ధతిలో మనం వెళ్తూ ఉన్నామా? లేదంటే మనం వాటిని మర్చిపోయి ఎరుకలో లేకుండా మరి అటు ఇటు ఇంబాలెన్స్‌గా ఉంటున్నామా? అనే విషయాన్ని ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటారు మాస్టర్స్. మరి ప్రతిరోజు రాత్రిపూట కూడా పడుకునే సమయాల్లో మనం ధ్యాన సాధన చేస్తూ, అటువంటి విషయాల్ని మరి ఉదయం నుంచి రాత్రి వరకు మనం యొక్క మరి కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగిందో, మరి వాటిట్లో మంచి మార్పులేంటి, అంటే సరికాని మార్పులేంటి, సరి అయిన మార్పులేంటి, మరి సరి అయిన మార్పుల్ని అయితే ఇంకా పెంచుకుందాము. సరికానియి ఏమన్నా ఉంటే అవి సరికాని విధంగా వాని విధం నుంచి సరి అయ్యే విధంగా మనం ఎలా మార్చుకోవాలి? అనే విధానం వైపు మనం ఆలోచన సాగించాలి మాస్టర్స్. దానివల్ల ఈ యొక్క నిరంతర సాధన, నిరంతర సెల్ఫ్ చెకింగ్ వల్ల ఉదయం ధ్యానంతో మొదలుకొని రాత్రిపూట ధ్యానంతో మనం ముగించుకుంటూ ఈ యొక్క అరిషడ్ వర్గాల్ని ప్రతిరోజు ఎలా మనం బ్యాలెన్స్ చేస్తున్నాము. అంటే ఈ అరిషడ్ వర్గాలను ఎప్పుడో ఒకసారి గమనించుకోవడం కాదు మాస్టర్స్. నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం ధ్యాన సాధనతో పాటు రాత్రిపూట నిద్రపోయే సమయాల్లో గూడా మన యొక్క సాధనలతో మనం పూర్తి చేసుకునే సమయాల వరకు ఈ అరిషడ్ వర్గాలు మనల్ని ఎటువంటి ప్రభావితం చేశాయి? మనం ప్రభావితం అయ్యామా? లేదా? బ్యాలెన్స్ చేసుకోగలిగామా? లేదా? అనే చెకింగ్ మనం చేసుకోవాలి మాస్టర్స్. ఈరోజు చేసుకున్నాం. మళ్ళీ రేపటికేంటి? మరి రేపు చేసుకున్నాం మళ్ళీ ఎల్లుండికేంటి? అట్లా ప్రతిరోజు మన జన్మ ఈ భూమండలం వరకు ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఈ యొక్క బ్యాలెన్స్ మనకి జరుగుతూనే ఉండాలి మాస్టర్స్. ఈ ఎరుక అనేది మనకి నిరంతరం ఉంటూనే ఉండాలి. మరి మనకి ఉన్నతమైన సదాత్మలు ఆత్మలోకాల నుంచి భూలోకంలో ఉండే మన మాస్టర్లందరికీ కూడా మన పక్కనే ఉంటూ, మనకి సూచనలు ఇవ్వడానికి వాళ్ళెప్పుడూ సంసిద్ధంగా ఉంటారంట మాస్టర్స్. మనమే ధ్యాన సాధనలు సరిగా లేక, అరిషడ్ వర్గాలను సరిగా బ్యాలెన్స్ చేసుకోలేక, మరి కొట్టుమిట్టాడే ఈ యొక్క భూప్రపంచంలో మరి ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా మనం ఇంబాలెన్స్‌గా ఉంటూ, మనం మన యొక్క సదాత్మలకి వాళ్ళకి సహకారం మనం ఇవ్వకుండా,
మన సమయాన్ని వృధా చేసుకుంటూ మరలా మరలా పునరపి మరణం, పునరపి జననంలాగా ఈ యొక్క జన్మని తీసుకుంటూనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. కాబట్టి మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి. ఇట్లాంటి జ్ఞానం మనం పొందాలి అని చెప్పి నేను తెలుసుకుంటూ ఉండే ప్రయత్నంలో నిరంతరం అందరూ కూడా ధ్యాన సాధన చేస్తే మనం మన కోసం వచ్చిన ఉన్నతమైన సదాత్మలందరూ కూడా ఎంతో ఆనందించి మనకి ఎంతో సూచనలు ఇవ్వడానికి, మనల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి నిరంతరం మన పక్కనే మనకి అందుబాటులోనే ఉంటారు మాస్టర్స్. ఇది అందరూ కూడా మనం గమనించుకొని, ఎరుకలో ఉంచుకొని మనం గమనించుకోవచ్చు కూడా. ఓకే. మనల్ని మాస్టర్స్ నడిపిస్తున్నారు. విశ్వం ద్వారా మనకు మాస్టర్స్ ఒక కేర్ టేకర్‌ని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు మాస్టర్స్. మరి ఆ విషయాన్ని మనం గమనించుకొని మనం ఎలా ఉండాలి? ఎలా ఈ విషయాన్ని మనం రిసీవ్ చేసుకొని మన ఆత్మపరంగా ఏ విధంగా ఎదుగుదల మనం పెంపొందించుకోవాలి అనే విషయాన్ని ఎరుకలో ఉంచుకుంటూ ఉందాం మాస్టర్స్. అందరం కళ్ళు మూసుకొని మనం ధ్యానం అద్భుతంగా కొనసాగించే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి ఈ పౌర్ణమి ధ్యానం రోజుల్లో ఉండే శక్తిని బ్యాలెన్స్‌గా ఎలా ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం ఇందాక తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పౌర్ణమి ధ్యానం రోజుల్లో వచ్చే శక్తిని మనందరం కూడా బ్యాలెన్స్‌గా చేసుకోగలగాలి అంటే గ్రూప్ మెడిటేషన్స్‌నే మాస్టర్స్ మనల్ని చేయమంటున్నారు. ఎందువల్ల అంటే విపరీతమైన ఆ శక్తి రావడం వల్ల ఆ గ్రూప్ మెడిటేషన్‌లో ఉన్న అందరికీ అది సమానంగా పంచటం వల్ల ఎవరికి ఎంత కావాలో అంత వారు స్వీకరించటం వల్ల ఆ శక్తిని మనం అందరం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన యొక్క ఆత్మస్థితులని అభివృద్ధి పథంలో నడిపించుకునే దానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం మాస్టర్స్. అందరం కూడా ఆత్మతో అనుసంధానమై ధ్యానం చేద్దాం మాస్టర్స్. మన శరీరంలో ఉన్న 7 శరీరాలు, 7 చక్రాలు అన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలిగే పరిస్థితుల్ని మనం పెంపొందించుకుందాం మాస్టర్స్. విశ్వంలో ప్రాణశక్తి ద్వారా మన శరీరంలో ఉన్న 72,000 నాడులు యాక్టివేషన్ అవుతుంది. మన నిమ్న స్థాయి నాడుల్లో ఉన్న సరికాని శక్తి ఉన్నచో, సరికాని శక్తి చోట సరైన శక్తిని నింపుకోవడం ద్వారా అవి కూడా యాక్టివేషన్‌లోకి రావడం జరుగుతుంది. శక్తిని తీసుకోవడం జరుగుతుంది. వాటి యొక్క పనితీరులో కూడా ఎంతో అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్. తద్వారా మనము సహస్రారం వరకు కూడా ఎంతో శక్తిని తీసుకొని మరి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎంతో శక్తి నింపబడుతుంది.
మనం అందరం కూడా శక్తిని బాగా తీసుకుంటున్నాం మాస్టర్స్. మనం తీసుకున్న శక్తిని బాగా బ్యాలెన్స్ చేస్తున్నాం. మన విశ్వమాతకు మనమందరం కూడా ప్రణామాలు తెలియపరుచుకుందాము. మనకి ఇంతటి విశ్వశక్తిని ప్రసాదించి ఆత్మపరంగా ఎదగడానికి ఎంతో అవకాశాన్ని ఆ విశ్వమాతకు నమస్కారాలు తెలియపరుచుకుందాం. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో ప్రకృతితో కూడా మమేకంగా ఎక్కువగా అవ్వమంటున్నారు మాస్టర్స్. ఎందుకంటే విశ్వమయ ప్రాణశక్తి ప్రకృతి మాతలో కూడా మాత ద్వారా కూడా మనం ఎంతో స్వీకరించబడతాము. మనలో నిర్వహణ సామర్థ్యాలు బాగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది మాస్టర్స్. సమేధ ధ్యాస. మనమందరం కూడా దేవతా సామ్రాజ్యం నుంచి వచ్చిన
దైవదూతల మాస్టర్స్. కానీ భూమి మీదకి మరలా మనం ఒక పాఠశాలగా ఎంచుకొని, ఇంకా ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండే నేపథ్యంలో జన్మ తీసుకొని రావడం జరిగింది. మరి మరలా మనం భూమి మీద అతి సామాన్యుల్లాగా జీవనం సాగిస్తూ, అరిషడ్ వర్గాలను జయించుకుంటూ ఉంటూ, ధ్యాన సాధనలు చేస్తూ, ఆత్మపరంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ, తిరిగి మనం దేవతలుగా మారి, మరలా ఆ దేవతా సామ్రాజ్యంలోకి మనం అందరం కూడా చేరుకోవాలి మాస్టర్స్. మరి ఈ యొక్క మన జీవన ప్రయాణంలో ఈ యొక్క ధ్యాన సాధనలు, ఈ యొక్క ధ్యాన సాధనల్లో మధ్యలో ఈ యొక్క పౌర్ణమి ఘడియల్లో వచ్చే ఆ అమితమైన శక్తిని మనం తీసుకొని, మనం ఆత్మపరంగా ఇంకా ఎదుగుదలగా వెళ్ళే వైపుగా మనం కొనసాగుతూ ఉండాలి. ఈ విధమైన ప్రయాణం ద్వారా మనం తిరిగి దేవతా సామ్రాజ్యంలోకి పయనిస్తూ ఉంటాం మాస్టర్స్. కనుక మనందరం కూడా ఎంతో శక్తివంతులుగా తయారవుదాం. ఆత్మపరంగా ఎదుగుతూ ఉంటాం. నిరంతర ఎదుగుదల, నిరంతర ప్రయాణానికి నాంది, పునాది. మన ప్రయాణం ఎక్కడా కూడా ఆగిపోకుండా మనం ముందడుగులు వేస్తూ, వేస్తూ అలా ఆత్మతో ప్రయాణం సాగిస్తూ చివరికి దేవతా సామ్రాజ్యంలోకి మన సొంత స్వస్థలం అదే మాస్టర్స్. మనం అందరం కూడా భూమండలంలోకి ఒక విద్యార్థుల్లాగా రాబడ్డామే కానీ ఇదే మన స్వస్థలం కాదు అని మాస్టర్స్ మనకు తెలియపరుస్తూ ఉంటారు. మరి వారి యొక్క సూచన ద్వారా మనం మన యొక్క స్వస్థలానికి చేరుకోవాలి కదా! మన యొక్క దేవతా సామ్రాజ్యానికి మనం చేరుకోవాలి కదా! మరి చేరాలి అంటే నిరంతర సాధనలు నిరంతరంగా కొనసాగుతూనే ఉండాలి కదా మాస్టర్స్. సో, మనం ఈ ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తూ దేవతలుగా మారదాం మనం. దేవతా సామ్రాజ్యంలోకి మరలా అడుగు పెడదాము.
అందరం కూడా మన చేతి వేళ్ళను కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. లాస్ట్ 5 minutes. మేడం కొద్దిసేపు చేయించండి. పర్లేదు, ఇంకా ఓకే. టైం ఉంది. సరే. ఓకే. ఓకే. 10 అయింది కదా అని ఓకే. కాదు. చేయించండి మేడం. మేడం వస్తారు, మీరు చూడండి. మనలో గురువులు అనేక మంది రకాలు ఉంటారు మాస్టర్స్. మరి మన పత్రి సార్ మనకి గురువుల్లో రకాలు కూడా ఉంటారా అండి అనే ఒక ప్రశ్న అడిగినప్పుడు, మరి ప్రాపంచికంగా మనుషుల్లో ఎన్నో రకాలైన మనస్తత్వం కలవారు ఉన్నట్లుగానే గురువుల్లో కూడా ఎన్నో రకాలైన గురువులుగా ఉంటారు అని చెప్పబడడం జరిగింది. మరి ఎవరు ఆ గురువులు అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా గురువులే అని చెప్పడం జరిగింది మాస్టర్ మనకి. మరి ఎలా ఆ గురువులు ఏ రకమైన గురువులుగా ఉన్నారో మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. మరి మన యొక్క పిరమిడ్ ధ్యానంలో మనం అందరం కూడా ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మరియు ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతూ ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచే ఒక ప్రోగ్రాంలో మనం అందరం కూడా నిమగ్నమై ఉన్నాము ధ్యాన ప్రచారం చేయటానికి. ధ్యాన ప్రచారం చేయటం కూడా వాళ్ళల్లో ఒక గురుత్వం అనేది లేకపోతే ఎదుటివారికి ధ్యానం గురించి ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏమిటి అని చెప్పే ఆ యొక్క జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గురువే అని చెప్పడం జరిగింది మాస్టర్స్. అలాగే ఆ ధ్యాన ప్రచారంలో భాగంగా మనం ఈ రోజుల్లో ఎంతో జూమ్ క్లాసులు అనేది ఎంతో వైవిధ్యాన్ని తీసుకొచ్చింది. ఎందువల్ల అంటే గురువులు ఆన్లైన్లో కూడా గురువులు ఉన్నారు అని చెప్పని ప్రాపంచికంగా మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా గృహిణులు ఉంటారు మాస్టర్స్లో. గృహిణులు మరి చాలా వరకు బయట ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేని వారు కూడా ఇటువంటి మాధ్యమాల ద్వారా గురువులుగా మారుతున్నారు. అటువంటి అవకాశం ఇచ్చిన వారు కూడా గురువే. అటువంటి అవకాశం ఇచ్చిన వారు ఆ అవకాశాన్ని తీసుకొని తద్వారా జ్ఞానం పంచుతున్న వారు కూడా గురువే. అంటే గురువు అంటే ఇట్లాగే ఉండాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, చేతిలో కమండలము మరి మాల ఉండాలి అంటేనే గురువు కాదు అని మన యొక్క పత్రి సార్ మనల్ని సూచిస్తూనే ఉంటారు మాస్టర్ నిరంతరం కూడా. అదే విధంగా హిమాలయాల్లో ముక్కు మూసుకొని ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే యోగులు, మునులు, ఋషులు కాదు, గురువులు కాదు. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మరి మధ్య మార్గంలో ఉంటూనే యోగులుగా తయారవుతున్నారు, మరి ఋషులుగా తయారవుతున్నారు, మాస్టర్లుగా విరాజిల్లుతూ ఉన్నారు. ఇది ఆనాపానసతి ధ్యానంలో ఉన్న మాస్టర్లకు మాత్రమే ఈ అవకాశాన్ని మన పత్రిసారి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల అంటే ఎవరైనా రావచ్చు ఈ ధ్యానంలోకి. ఉన్నత స్థాయి కలవారా, నిమ్న స్థాయి కలవారా, హెచ్చు స్థాయి కలవారా, మధ్యమ స్థాయి కలవారా అనేది లేదే లేదు మాస్టర్స్. ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులు కూడా ధ్యానం తెలుసుకోవాలి, ధ్యానాన్ని గురించి చెప్తూ ఉండాలి అని మన పత్రిసారి మనకి సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ధ్యానాభ్యాసం చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి అని అంటే ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మాస్టర్స్. అంటే బీటెక్లు, బిఏలు, డిగ్రీలు ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. మరి ఏం అవసరం అంటే శ్రద్ధ, సబూరి అన్నారు. మరి ఏ విషయం నేర్చుకోవాలన్నా కూడా మనం శ్రద్ధగా వినాలి కదా. శ్రద్ధగా వారు ఏం చెప్తున్నారు, మనం దాన్ని ఎలా స్వీకరించాలి అనే విషయాన్ని మరి శ్రద్ధ పెడితే తప్ప మనం తెలుసుకోలేం కదా మాస్టర్స్. మరి ఆ శ్రద్ధ కూడా మనం ఖచ్చితంగా మనం పెట్టగలగాలి అంటే సహనం కూడా కావాలి. సబూరి అంటే సహనం. సో
ఈ యొక్క శ్రద్ధ, సహనాల వల్లనే మనము మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం పంచే ఉన్నతులుగా మనం తయారు కాబడ్డాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ మాస్టర్ కాగలిగే శక్తి, సత్తా మన యొక్క ధ్యాన సాధనలో ఉంది అని మనం గమనిద్దాం మాస్టర్స్. ఎందువల్లంటే ఒకటి మేడం. ప్రాపంచికంగా వారి యొక్క లైవ్ షూట్ జీవితం కాదు. మాస్టర్స్ మీ యొక్క సెల్ని మాటలు వినబడుతున్నాయి. అందరూ కూడా మౌనంగా ఉందాం. ఎవరూ మాట్లాడవద్దు. అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి మీ యొక్క సెల్ ఫోన్స్. ఒకరి వల్ల ఇంకొకరి అభివృద్ధికి ఆటంకం ఏర్పడకూడదు మాస్టర్స్. దీన్ని కూడా శ్రద్ధగా మనం గమనించుకోవాలి. మరి ఇప్పుడే కదా మనం శ్రద్ధ, సబూరి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మన చక్కటి ధ్యాన సాధనలో అందరం ఉన్నాం. మరి ఇటువంటి సమయాల్లో మనం మాట్లాడేటప్పుడు సెల్ ఫోన్స్ మ్యూట్లో ఉన్నాయా, ఇంకో రకంగా మన వల్ల వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారా లేదా అనే విషయం కూడా ఎరుకల్లో మనం ఉంచుకోవాలి. దీన్నే శ్రద్ధ, సబూరి అంటారు. ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పద్ధతుల్లో ఇది కూడా ఒక పద్ధతి మాస్టర్స్. ఇది కూడా అవసరమే. ఈ డిసిప్లిన్ కూడా మనకి అవసరమే. ఈ శ్రద్ధ కావాలి, సబూరి ఖచ్చితంగా కావాలి. మరి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే, ఆత్మలోకాలతో మనం అనుసంధానం కావాలి అంటే, ఏ విషయాన్ని కూడా మనం ఏముందిలే అని తీసివేయటానికి అవకాశం లేదు మాస్టర్స్. మన ఆత్మోన్నతికి ప్రతి ఒక్క చిన్న సందర్భం కూడా మనకి ఉపయోగకారే కానీ ఉపయోగం లేనిది అనేది లేనే లేదండి. ఎందుకంటే మరి మాస్టర్స్ రేడియో ప్రసార తరంగాల ద్వారా అంటే ధ్యానం ద్వారా మనకి మాస్టర్స్ ద్వారా వాక్ వస్తూ ఉంటుంది. ఆ వాక్ కూడా మధ్యలో ఒకరు వచ్చి అడ్డుపడుతూ ఉన్నప్పుడు ఆ వాక్ కూడా ప్రసారం ఆగిపోతుంది మాస్టర్స్. అందువల్ల ప్రతిదీ ఎరుకలో ఉండండి, ఎరుకలో ఉంచుకోండి. మన యొక్క ధ్యాన సాధనలు మనల్ని మనం ఎరుకలో పెట్టుకుంటున్నామా లేదా అనే ఆ యొక్క చెకింగే అని మనం తెలుసుకుంటూనే ఉన్నాం మాస్టర్స్. మరి తెలుసుకుంటూనే ఉందామా, ఎప్పటికీ ఆచరించుకుందామా? మనం ఈ పౌర్ణమి ధ్యానం సమయాలలో పిరమిడ్లు కూర్చొని ధ్యాన సాధన చేసినచో ఇంకా అమితమైన శక్తిని మనం పొందే అవకాశం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అది మనం గమనించినచో మనకి ఎరుకపరిచే అవకాశాన్ని మాస్టర్స్ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు రోజుల్లో పిరమిడ్ కట్టడాలు ఎంత ముమ్మరంగా సాగుతూ ఉన్నాయంటే అందరికీ విదితమైనదే. మరి మనం అందరం కూడా ఎవరికి అనుకూలత ఉన్న దాని ప్రకారం పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసే అవకాశాన్ని మనం అందరం కూడా పరిశోధించుకుందాం మాస్టర్స్. మరి ఇతరమైన కట్టడాలకి పిరమిడ్ కట్టడానికి ఎంతో తేడా ఉంది.
ఎందుకంటే ఇతర కట్టడాల్లో శక్తిపాతం చేసినప్పటికీ కూడా అక్కడ ఆత్మపరంగా ఎదిగే ఆలోచనలు లేని వారే ఎక్కువ శాతం మంది ఉండటం వల్ల ఆ యొక్క శక్తి అందరికీ అందే అవకాశంలో తక్కువగా జరుగుతోంది. అదే పిరమిడ్‌లో ఉన్న ఆ యొక్క శక్తి ద్వారా ఏమవుతుందంటే, మనం అందరం ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి, సామూహిక ధ్యానాలు ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి, సామూహికంగా వచ్చే ఆ యొక్క ఆ శక్తి తరంగాలు అందరికీ కూడా అద్భుతంగా చేయడం వల్ల వారు ఆత్మోన్నతి పరంగా కూడా ఎంతో ఎదుగుతూ ఉంటారు మాస్టర్స్. అందువల్ల మిగతా కట్టడాలకి, పిరమిడ్ కట్టడాలకి చాలా వ్యత్యాసం ఉంది అని మన మాస్టర్స్ తెలియపరుస్తున్నారు. ఎవరికి వారు ఎక్కడ అవకాశం ఉంటే వారికి పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసే అవకాశాన్ని ఏర్పరచుకుందాం మాస్టర్. మరి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అన్నారు కదా! మరి ఈ యొక్క పౌర్ణమి ధ్యానం శక్తి కూడా అంతే అద్భుతమైనది. ఈ అద్భుతాన్ని ఆ అద్భుతమైన కట్టడంలో కూర్చొని సాధన చేస్తే ఇంకా ఎన్ని రెట్లు ఉంటుందో మనందరికీ కూడా ఒక అవగాహన ఉంది. మనం ఈ యొక్క అనుభూతిని పొందాలని, వాటి యొక్క శక్తిని అందరూ కూడా స్వీకరించి, మరి ఎవరికి వారు ఆ శక్తిని ఏ రకమైన విషయానికి ఉపయోగించుకుందాము అనే ఎరుక వారికి వారికే ఉండాలి మాస్టర్స్. ఎవరికి వారికే ఉండాలి. శక్తిని మాత్రం ఎన్నడూ వృధా చేయరాదు. వీలున్నంత వరకు మన పత్రి సార్ మధ్య మార్గంలో ఉండాలి అని చెప్పారు. ఆ మధ్య మార్గాన్ని కూడా సక్రమంగా మనం ఫాలో చేసుకుంటూ, నెమ్మదిగా ఆత్మపరంగా ఎదుగుతూ, ప్రాపంచికానికి కొంచెం ఒకపాటి దూరంగా అవుతూ, ఆధ్యాత్మికానికి ఇంకొంచెం ఒకింత దగ్గరగా అవుతూ, ఆత్మోన్నతి పరంగా మనం మన జీవన గమనాన్ని కొనసాగిద్దాం మై డియర్ మాస్టర్స్.
నెమ్మదిగా ధ్యానం నుంచి బయటకు వద్దాం మాస్టర్స్. లాస్ట్ 5 మినిట్స్ మన కళ్ళ మీద మన చేతి వేళ్ళని బోర్లించుకుందాం. మన చేతి వేళ్ళ వెందే శక్తి దాగి ఉంటుంది మాస్టర్స్. శక్తిని ఎవరు జారి విడుచుకోవద్దు. లాస్ట్ 5 మినిట్స్. మరి మనందరం కూడా నిరంతరం ధ్యాన సాధన ద్వారా పౌర్ణమి ధ్యానం ద్వారా వచ్చే శక్తిని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి, సరిసమానంగా చేసుకోవాలి అనే విషయాన్ని మనం అవగాహన చేసుకున్నాం మాస్టర్స్. మరి అవగాహన చేసుకునే మీదట ఆ యొక్క ఎక్కువ శక్తి ప్రసారాన్ని మనం ఏ విధంగా నలుగురికి పంచాలి, ఆ యొక్క శక్తిని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని మీద జ్ఞానం తీసుకున్నాం. కాబట్టి మరి అందరం కూడా నిరంతర సాధన చేద్దాం. శక్తిని తీసుకుంటూ శక్తిని ఎక్కువ ఎలా బ్యాలెన్స్ చేయాలనే దాని గురించి కూడా మనం శక్తిమంతులుగా తయారవుదాం. మనం అందరం కూడా మరి మన గురువులుగా మారమని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఒక విషయ జ్ఞానాన్ని అందరికీ తెలియపరిచే జ్ఞానాన్ని నేను తీసుకోగలగడం ద్వారా మరి ఈ రోజున పౌర్ణమి ధ్యానం నేను అందరితో చేయించటం అనేది, ఈ యొక్క జ్ఞానాన్ని పంచటం అనేది మాస్టర్స్ నా ద్వారా చేయిస్తున్నారు. మరి ఈ రకమైన కూడా మనల్ని గురువుగా ఎదగమంటున్నారు. గురువుల్లో ఎన్నో రకాలు ఉన్నారు అని చెప్పి ఇప్పుడే మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఎవరికి ఏ విధమైన అవకాశం ఉందో వారు వారి యొక్క అవకాశానికి తగ్గట్లుగా మాస్టర్స్గా ఎదగండి. ఇక్కడ మన యొక్క పిరమిడ్ ధ్యానంలో శిష్యులు ఎవరూ లేరు, అందరూ గురువులే అని మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మాస్టర్లుగా విరాజిల్లాలి అని మన ప్రతిసారి మనకి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి అందుకు మనందరం కూడా సంసిద్ధత తెచ్చుకుందామా? మరి ఈ రోజున పౌర్ణమి ధ్యానం రోజుల్లో వచ్చే శక్తిని నేను కనుక బ్యాలెన్స్ చేసుకునే స్థితి నాలో లేకపోయిండుంటే ఈ రోజున ధ్యానం చెప్పగలిగే ఒక స్థాయికి మాస్టర్స్ నన్ను తీసుకొచ్చేవాళ్ళు కాదేమో అనుకుంటున్నా నేను. సో అటువంటి శక్తి స్థాయిలు అభివృద్ధి చేసుకోగలిగిన శక్తి పెంపొందించుకున్నాను కనుకనే ఈ రోజున పౌర్ణమి ధ్యానం అంటే ఇలా ఉంటుంది, పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి, దాని యొక్క మహత్యం ఏమిటి, గొప్పతనం ఏంటి, మనం దాని నుంచి ఏం తీసుకోవాలి, ఏం జ్ఞానం పొందాలి అనే విషయాన్ని
పంచగలిగే మాస్టర్‌గా నన్ను రూపొందించారు కాబట్టే, ఈ రోజున మిమ్మల్ని నేను గైడ్ చేయగలుగుతున్నాను మాస్టర్స్. మరి అందరం కూడా అదే మార్గంలో పయనించాలి అని మన పత్రి సార్ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ మార్గాన్నో ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం అందరూ చేయాలి అని నా యొక్క విన్నపం మాస్టర్స్. లాస్ట్ 4 మినిట్స్. అలాగే మన చేతి వేళ్ళ యందుండే శక్తిని జార విడుచుకోవద్దు అంటున్నాం. ఎందువల్లంటే మన చేతి వేళ్ళ యందు అమోఘమైన శక్తి దాగి ఉంటుంది. అందువల్లే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది మాస్టర్స్. మనం భోజనం చేసేటప్పుడు కూడా ఈ 5 వేళ్ళని సమానంగా మన నోట్లోకి పంపి ఆ ఆహార పదార్థాన్ని ఆ యొక్క చేతి వేళ్ళ మునివేళ్ళ యందు శక్తి ఉంటుంది కాబట్టి, ఆ శక్తి ద్వారా మన నోటి లోపలికి మనం పంపడం ద్వారా, ఆ శక్తి ద్వారా ఆహారం మన కడుపులోకి చేరుతుంది కాబట్టి, మన యొక్క నాడీ మండలంలో కూడా ఆరోగ్యంగా ఉండటం కోసమని ఎంతో ఉపకారిగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మరి శారీరకంగా కూడా మనం ఎదుగుతూ ఉండటం వలన ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి అడ్డుపొరలు ఏర్పడకుండా మనమే మనల్ని తయారు చేసుకోవాలి. అందువల్లనే ఈ చేతి వేళ్ళ యందున్న శక్తి అమోఘమైనది మాస్టర్స్. అందువల్లనే మనం కళ్ళ మీద మన వేళ్ళు పెట్టి బోర్లించుకుందాం అని మనం చెప్పుకుంటాం. ఆ శక్తి కళ్ళల్లో నింపబడి ఉంటుంది. ఈ చేతి వేళ్ళ యొక్క శక్తి కళ్ళల్లో నింపబడి ఉంటుంది. అందువల్ల నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉండాలి అని అంటాం కానీ, వెంటనే కళ్ళు తెరవండి అని చెప్పి ఏ మాస్టర్ చెప్పరు. ఎందువల్లంటే నెమ్మదిగా తెరుస్తూ ఉంటే ఆ యొక్క శక్తిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపెన్ చేస్తాం కాబట్టి, ఆ యొక్క మరి ప్రపంచంలో మళ్ళీ మనం కళ్ళు తెరిచి చూస్తాం కాబట్టి, ఆ యొక్క ప్రకంపనలు మనల్ని ప్రభావితం చేయకుండా ఉండటం కోసమని నెమ్మదిగా కళ్ళు తెరవండి అని చెప్పని అనటం జరుగుతుందనమాట. ఎందువల్లంటే మనం ధ్యాన సాధనలు అయిన తర్వాత ముందు ధ్యానానికి కూర్చున్న ముందుగానే మన యొక్క గృహంలో ఉండే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ సక్రమంగా పూర్తి చేసుకొని కూర్చోవడం ద్వారా మనం తీసుకున్న ఈ యొక్క ధ్యాన శక్తిని మరలా మనం నిద్రలోకి ఎటువంటి కలతలు లేని నిద్ర పోవటం ద్వారా మన యొక్క సూక్ష్మ శరీరము ఆత్మలోకాల నుంచి వచ్చిన సదాత్మలమైన మాస్టర్స్‌తో అనుసంధానం జరిగి మనకి సూచనలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి ఈ యొక్క సరి అయిన నిద్ర వల్ల మనకి మాస్టర్స్‌కి పైలోకాల్లో ఉన్న ఉన్నత సదాత్మల ద్వారా మనం అందుకునే సూచనలు మనకు చేరాలి అంటే మనకి సరి అయిన నిద్ర కావాలి. సరి అయిన నిద్ర కావాలి అంటే మన మనసుల్లో ఎటువంటి అలజడులు కానీ, ఎటువంటి ఒత్తిళ్ళు కానీ ఏమీ ఉండకూడదు. మరి ఏమీ ఉండకూడదు అంటే మన సాధనలు ఎంతో అద్భుతంగా కొనసాగిస్తూ మరి మనం నిద్ర లేవగానే ఎట్లా ధ్యానం చేస్తూ మనం పైకి లేచి మన వ్యవహారికంలోకి మనం వెళ్తామో, అట్లాగే వ్యవహారికాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనలో ఏమైనా మరి సరికానివి ఏమన్నా ఉంటే అవి తొలగించుకొని తద్వారా ఆ నిద్రలోకి జారుకుంటూ వెళ్ళడం ద్వారా మరలా ధ్యానంతో నిద్రలో జారుకుంటూ వెళ్ళటం వల్ల సరైన నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ సరైన నిద్ర వల్ల మనకెంతో ఉన్నత లోక వాసుల ద్వారా అనుసంధానం కలిగి ఎన్నో సూచనలు తీసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. మనం ఇది తెలుసుకోవాల్సిన విషయము. చూడండి ఒకదానికొకటి ఎంత లింకప్ అయి ఉందో. లాస్ట్ 2 మినిట్స్. మరి మనం తీసుకున్న ఈ జ్ఞానాన్ని ఎరుకలో ఉంచుకుంటూ ఉందాం మాస్టర్స్. లాస్ట్ 1 మినిట్. ఈ ఎరుకలో ఉంచుకున్న జ్ఞానాన్ని ఆచరించుకునే ప్రయత్నం మనం ప్రతి ఒక్కళ్ళము చేయాలి మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళము చేయాలి. నిరంతరం ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి ఈ రోజున మనం పౌర్ణమి ధ్యానం గురించి తెలుసుకున్నాం. పౌర్ణమి ధ్యానం చేశాము. శక్తిని అందరం కూడా స్వీకరించుకున్నాము. మరి ఆ శక్తిని అందరూ కూడా
ప్రాపంచికానికి వీలైనంత వరకు కొంచెం దూరంగా ఉంటూ ఆత్మపరంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉందాము. మరి ఆ శక్తి ద్వారా మనం ఎంతో ఆత్మోన్నతులుగా, మహోన్నతులుగా మనందరం కూడా మాస్టర్లుగా విరాజిల్లుదాం మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశము నాకిచ్చిన ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారికి, సతీష్ సార్‌కి, మరి ఈ జ్ఞానాన్ని అందుకున్న జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.